ఏసీపీకి ఫోన్ కొట్రా. రింగ్ అవుతుందన్నా. హలో హలో ఏసీపీ, ఏంటి నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? సారీ, తప్పట్లేదు. ఏం చేయమంటావు? రే అడ్రస్ చెప్పరా. స్ట్రీట్ నంబర్ 5 హిమాయత్ నగర్. ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా. ఏమంటావు? ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ. డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లు. ఏ ప్రకాష్, గిఫ్ట్లు అంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా. నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర రెడీగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్, ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను. వరదరాజులు గాడు ఎవడో కొట్టేశాడు రా. తమ్ముడనా? తమ్ముడు, తమ్ముడు, లేవరా లేవరా. రే తమ్ముడు, రే లేవరా. అన్నా, తమ్ముడికి లేడన్నా, చచ్చిపోయాడు. నేను రాముడిని, నా తమ్ముడు లక్ష్మణుడు, నువ్వు హనుమంతుడు అన్నావు కదరా. సంజీవి తీసుకొచ్చి నా తమ్ముడిని బతికించినా. నాకు నా తమ్ముడు కావాలి. నువ్వైనా నా తమ్ముడిని బతికించినా. నాకు నా తమ్ముడు కావాలి. పృథ్వీ నా తమ్ముడు రా, నా ప్రాణరా. రే నా తమ్ముడిని బతికించరా. నా తమ్ముడు వరదరాజులు, నిన్ను ప్రాణాలతో వదలరా. నిన్ను చెప్పేస్తాను, నీ అంతు చూస్తాను. నా తమ్ముడు కావాలి. ఊరుకోనరా, ఇక ఊరుకోను. నాశనం చేసేస్తాను. ఆ వరదరాజుల గారిని వేసేస్తాను. 20, 40, 80 ఎంతమంది ఉన్నా సరే ఆ వరదరాజుల గారితో పాటు అందరూ చావాల్సిందే. ఏ నా కొడుకుని వదలద్దు. దొరికిన వాళ్ళని దొరికిన చోట వేసేయండి. వెళ్ళండి, వెళ్ళండి. ప్రకాష్, ఆవేశపడకు. కూల్, నా మాట విను. ఆవేశపడకుండా ఉండటానికి చచ్చిపోయింది నువ్వు ఉంచుకున్న దాని కొడుకు కాదు, నా తమ్ముడు, నా ప్రాణం. నా కొడుకుని వాణ్ణి నేను పట్టిస్తాను. మా పోలీసులు ఆ పనిలోనే ఉన్నారు. ఆ హోమ్ అన్నది విన్నావా? మీరు చేతగాని దద్దమ్మలు. వాడిని నేను పట్టిస్తానని దెబ్బతున్నాడు. సిగ్గులేదురా? అన్నా, ఎవ్వడు అవసరం లేదు. ఆ వరదరాజు గారి శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. అంతవరకు నేను నీకు కనిపించను. కనిపించను అంటున్నాడు, ఇంకేడు కనిపించడేమో. గురుగారు, ఇతను ఎక్కడైనా చూసారా? నేను చూడలేదండి. ఏ బాబు, ఇతను ఎక్కడైనా చూసావా? లేదండి.
బాస్ మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? ఓ, లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్, వదిలేయమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంటో అర్థం